రైల్వే శాఖ నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. సో ఈ నోటిఫికేషన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు ఈ రోజుల్లో రైల్వే శాఖ డిపార్ట్మెంట్లో జాబ్స్ చాలా హ్యూజ్ క్రేజ్ అయితే ఉందని, చాలా పెద్ద ఎత్తున డిమాండ్ అయితే ఉంది. సో ఎందుకు ఇంత డిమాండ్ ఉంది రైల్వే జాబ్స్కి అనేది మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, ఎందుకు ఇంత డిమాండ్ అని చెప్పేసి. తర్వాత ఈ రైల్వే నోటిఫికేషన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి ఇమీడియట్గా, లేట్ చేయకుండా అనుకుంటే మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్ చేసే విధంగా వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో తప్పకుండా లైక్ అయితే చేస్తారని ఆశిస్తున్నాను. ఒక లైక్. ఓకే, చూడండి, ఇక్కడ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీంతోపాటు ఐటీఐ ఎవరికైనా ఉంటే కనుక వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ సర్టిఫికేట్ ఉంది అనుకుంటే అలా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. 2860 పోస్టులు అయితే ఫిల్అప్ చేయబోతున్నారు. ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరు. మనం అప్లై చేసుకున్న తర్వాత మనకు వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి ఆ మెరిట్ లిస్ట్ ప్రకారంగా మనకున్న రిజర్వేషన్ ప్రకారంగా జాబ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది నోటిఫికేషన్ అనమాట. ఇక చూడండి, ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 29/1. మనం ఈ రోజు నుంచి అప్లై చేసుకోవచ్చు. ఈరోజు నైట్ 10 నుంచి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మంత్ 28th ఈవినింగ్ 17 hours వరకు అప్లై చేసుకోవచ్చు. సో అది రైల్వే టైం అనమాట. ఓకేనా? తర్వాత ఇక్కడ మనకు ఫ్రెషర్స్ కేటగిరీ అని చెప్పి మెన్షన్ చేశారు. చూడండి, డెసిగ్నేటెడ్ ట్రేడ్ ఫిటర్ అన్రిజర్వ్ 10, SC3, ST1, OBC 5, EWS 1, PWBD 0, టోటల్ 20. అలాగే క్యారేజ్ అండ్ వ్యాగన్ వర్కర్స్ పెరంబర్ ఫిటర్ టోటల్గా 52 ఉన్నాయి. వెల్డర్ 31, 83. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ ట్రేడ్స్లో జాబ్స్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ ఎక్స్పీరియన్స్ పర్సన్కి ఐటీఐ కేటగిరీ చూడండి. సో ఇక్కడ చూడండి, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ వర్క్షాప్ పొదన్నూర్, కోయంబత్తూర్. ఓకేనా? ఫిటర్కి 29, టర్నర్కి 12, మెకానిస్ట్కి 6. ఈ విధంగా టోటల్గా 95 ఉన్నాయి. తిరువనంతపురం డివిజన్ 280, పాలక్కడ్ డివిజన్ 135. ఈ విధంగా సో సేలం డివిజన్ 294. ఓకేనా? ఇవన్నీ కలుపుకుంటే మనకు దగ్గర 2860 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూద్దాం. ఏజ్ ఇచ్చారు ఇక్కడ. ఏజ్ లిమిట్ యాజ్ అండ్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఇచ్చిన డేట్కి మీకు ఏజ్ ఎంత ఉండాలి? మినిమం 15 years కంప్లీట్ అయి ఉండాలి. మ్యాక్సిమం 22-24 years. సో 22 years అనేది ఫ్రెషర్స్కి, 24 years అనేది ఎక్స్పీరియన్స్ ఐటీఐ క్యాండిడేట్స్కి. ఒకవేళ మీరు రిజర్వేషన్ క్యాండిడేట్ అయితే కనుక మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓకేనా? చూడండి, ఫ్రెషర్స్ అయితే కనుక ఫిటర్, ఒకవేళ మీరు ఫిటర్కి అప్లై చేసుకోవాలనుకుంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. మినిమం 50% మార్క్స్ పాస్ అయి ఉండాలి. వీళ్ళకు 2 years ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. 2 years ట్రైనింగ్ ఇస్తారు. వెల్డర్, గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ 10th క్లాసు 50% మార్క్స్ మీకు వచ్చి ఉండాలి. 1 year and 3 months ట్రైనింగ్ ఇస్తారు. మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ 1 year and 3 months ట్రైనింగ్. ఇది 12th క్లాస్ పాస్ అయి ఉండాలన్నమాట. ఓకేనా? ఈ థర్డ్ దానికి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఐటీఐ కేటగిరీ కూడా ఇచ్చారు ఇక్కడ. సో వాళ్ళకైతే 1 year ట్రైనింగ్ ఉంటుంది అంతే. వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి 1 year ట్రైనింగ్ ఇస్తారు అంతే. సేమ్ క్వాలిఫికేషన్. ఓకేనా? 10th క్లాస్ పాస్ ఉండాలి. కాకపోతే ఇక్కడ ఐటీఐ కూడా మెన్షన్ చేశారు, 10th plus ఐటీఐ అనమాట. సో డిఫరెన్స్ ఉన్నాయి. వైర్మెన్ అని చెప్పేసి, వెల్డర్, ప్రోగ్రామింగ్ సిస్టమ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ డిఫరెంట్ కేటగిరీస్ అనమాట. నెక్స్ట్ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, సో క్వాలిఫికేషన్ నేను చెప్పాను కదా, ఫీజు మనం అప్లై చేసుకోవాలనుకుంటే కనుక 100 rupees మనం ఫీజు పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీరు SC, ST, PWBD ఉమెన్ క్యాండిడేట్స్ అయితే కనుక ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు అయితే లేదు. తర్వాత రేట్ ఆఫ్ స్టైఫండ్, మీకు ఎంత అమౌంట్ ఇస్తారు మంత్లీ అనుకుంటే, స్టైఫండ్ విల్ బీ పెయిడ్ యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారంగా మీకు మంత్లీ పేమెంట్ అయితే చేస్తారు. అని శాలరీ అనుకోండి. తర్వాత
సెలక్షన్ ఎలాగే చేస్తారో చూడండి. క్రైటీరియా ఫర్ ప్రిపేరింగ్ మెరిట్ లిస్ట్ ఇన్ ద సెలక్షన్. సో మీకు సెలక్షన్ చేయడానికి వీళ్ళు ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. దీన్ని బట్టి మీకు వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని, ఓకే, 10th క్లాస్ అయితే 10th క్లాస్ ప్లస్ ఐటీ అయితే 10th క్లాస్ ఐటీ రెండు కంబైన్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి దాని ప్రకారంగా వీళ్ళు జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? సో ఇది ఇన్ఫర్మేషన్, ఇది నోటిఫికేషన్ అనమాట. నోటిఫికేషన్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇక్కడ చూడండి, నోట్ టు క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు గెట్ దెమ్సెల్వ్స్ రిజిస్టర్డ్ అండ్ అబ్టైన్ రిజిస్ట్రేషన్ నంబర్ ఫ్రమ్ ద రిజిస్ట్రేషన్ డైరెక్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్. అండ్ ఫస్ట్ మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకేనా? www.apprenticeshipindia.gov.in ఇందులో మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకే, సో నేను ఈ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో దట్ మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మొత్తం నోటిఫికేషన్ ఒకసారి మీరు చెక్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను మర్చిపోయాను, నేను చెప్తాను. నేను ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకు అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే మెన్షన్ చేసింటారు ఇక్కడ. సో ఇవన్నీ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అన్నమాట. ఇక్కడ చూడండి. ఓకే, సో ఇక్కడ అప్లికేషన్ ఫస్ట్ మనం ఎలా అప్లై చేసుకోవాలి ఇక్కడ చూద్దాం. అప్లికేషన్స్ షుడ్ బి సబ్మిటెడ్ ఓన్లీ త్రూ ద ఆన్లైన్ మోడ్. మనం ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలి. ఇక్కడ https:/iroams.com/ ఈ వెబ్సైట్ నుంచి, ఓకేనా? ఈ లింక్ నుంచి మనం అప్లై చేసుకోవాలి. అంతకంటే ముందు నేను ఇంతకుముందు వెబ్సైట్ చెప్పిన ఆ వెబ్సైట్ నుంచి కూడా అప్లై చేసుకోవాలి. ఓకే, రాదు. ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ రిసైడింగ్ ఇన్ ద ఫాలోయింగ్ లొకేషన్స్ ఏరియాస్ ఫాలోయింగ్ విత్ ఇన్ ద జియోగ్రఫికల్ డ్యూరేషన్ ఆఫ్ సదరన్ రైల్వే అలోన్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. ఇక్కడ ఏదైతే మెన్షన్ చేసింటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు అప్లై చేసుకోవడానికి. హోల్ స్టేట్ ఆఫ్ తమిళనాడు స్టేట్ మొత్తం అప్లై చేసుకోవచ్చు. ఆ క్యాండిడేట్స్ మొత్తం అప్లై చేసుకోవచ్చు. హోల్ యూనియన్ టెరిటరీ ఆఫ్ పుదుచ్చేరి వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. హోల్ స్టేట్ ఆఫ్ కేరళ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. హోల్ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ అండ్ లక్షద్వీప్ ఐలాండ్స్ వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ద 2 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేమ్లీ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు అండ్ చిత్తూరు. సో ఏపీ నుంచి అయితే కనుక నెల్లూరు క్యాండిడేట్స్ అలాగే చిత్తూరు క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకొని కుదురుతుంది. మీరు ఏపీ స్టూడెంట్ అయితే కనుక ఈ 2 డిస్ట్రిక్ట్స్ నుంచి మీరు ఉంటే అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు అప్లై చేసుకొని కుదరదు. అదొక డిసడ్వాంటేజ్ అంటే అదొక ప్రాబ్లం అనుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ 1 డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటక నేమ్లీ దక్షిణ కన్నడ. సో కర్ణాటక డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఒక డిస్ట్రిక్ట్ స్టూడెంట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. దక్షిణ కన్నడ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకొని కుదురుతుంది. ఓకే, సో ఇక్కడ మెన్షన్ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. రిమైనింగ్ మాత్రం అప్లై చేసుకోవద్దు. మనకి ఇంకా వేరే నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు మనం అప్లై చేసుకోవచ్చు. అందులో వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.